వేదిక మీద ఉన్న పెద్దలకి, హాల్లో ఉన్న అందరు పెద్దలకి నా జై భీమ్, జై భీమ్. జై భీమ్ ఎందుకు అంటున్నానంటే కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. మీమ్ అంటే ఉర్దూలో ఎం అని, మా అని అక్షరం, మాతో ముస్లిమ్స్. సో ఎప్పటికీ దళిత్ ముస్లిమ్స్ బహుజనుల ఐక్యత వర్ధిల్లాలనేసి ఆ స్లోగన్ యూస్ చేయడం. మొదటగా సుభద్ర గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సుభద్ర నా పేరు దీంట్లో పెట్టడం యాజ్ అ స్పీకర్ అంటే తనకి నా మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది తెలిసి వస్తుంది. నేను గొప్ప స్పీకర్ని కాదు, ఇక్కడ అంత పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం నాకు అన్కంఫర్టబుల్గా ఉంది మాట్లాడడానికి. సో ఒక 4-5 పాయింట్స్ మీ ముందుకు పెడతాను. మొదటగా ఈ బుక్లో 5 ఫోర్వర్డ్స్ ఉన్నాయి, 5 ఫోర్వర్డ్స్ ఉన్నాయి. దాంట్లో కృపాకర్ గారు రాసిన ఫోర్వర్డ్ నాకు చాలా నచ్చింది. అంటే నా మనసులో ఉన్నవే తను పేపర్ మీద రాశారు అన్నట్టు అనిపించింది నాకు సుభద్ర గురించి. సో నేను దీంట్లో మొత్తం అన్ని పోయిటరీ మొత్తం చదివాను. కాకపోతే నేను కనెక్ట్ అయిన పోయమ్స్ గురించి నేను కొంచెం మాట్లాడాలనుకున్నాను. తెలంగాణ గురించి అందరూ మాట్లాడినట్టు కొన్ని పోయమ్స్ ఉన్నాయి. అయితే ఒక దాంట్లో బంగారు తెలంగాణ గురించి మాట్లాడారు. బంగారు తెలంగాణ అనేసి తెలంగాణ లూట్ చేసిన రూలర్సే, కాకపోతే జనాలకు వచ్చింది ఏమీ లేదు. తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం, రైట్స్ మూమెంట్లో ఉన్న వాళ్ళంతా సోషల్ జస్టిస్ తెలంగాణ రావాలని. కానీ కొంతమంది వాదన ఏంటంటే ఫస్ట్ తెలంగాణ అయితే రాని తర్వాత చూద్దామని. అంటే అట్లా కాదు, మొదటి నుంచే ఫైట్ చేయాలి. అది ఎట్లాగో రాలేదు, తర్వాత కూడా ఫైట్ కంటిన్యూ అవుతుంది అనేసి మాకు అప్పటికే తెలుసు అన్నమాట. ఇంకొకటి ఫూలందేవి లై పుట్టండ్రి బిడ్డ అని ఒక దళిత అమ్మాయి మీద అత్యాచారం జరిగి చంపేసిన వాటి గురించి తను ప్రస్తావించారు. అయితే ఈ కవిత చదివినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. కొంతకాలం ముందు ఢిల్లీ రేప్ కేసు జరిగింది. అయితే అది దేశమంతటా చాలా ప్రొటెస్ట్లు, మీటింగ్స్ అవన్నీ జరిగినాయి. అట్లాగే హైదరాబాద్లో కూడా నైట్ మార్చ్ అని కొంతమంది ఫెమినిస్టులు, యాక్టివిస్టులు ఉమెన్ నైట్ మార్చ్ అని చేశారు, మిడ్ నైట్ మార్చ్. అయితే ఆ సమయంలోనే ఒక సేమ్ కేసు హైదరాబాద్లో ఒక ముస్లిం అమ్మాయి మీద జరిగింది. అయితే నేను ఆ గ్రూప్ వాళ్ళకి చెప్పాను, ఇక్కడ కూడా అలాంటి సేమ్ కేసు జరిగింది అని చెప్పినప్పుడు, కనీసం నువ్వు లీడ్ తీసుకో, మేము నీ వెంట ఉంటామని అన్నారు. సో అక్కడికే నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. అంటే ముస్లిం కాబట్టి ముస్లిమే లీడ్ తీసుకోవాలా, వై కాంట్ యూ అనేసి నాకు కొంచెం అట్లా అనిపించింది. తర్వాత కూడా చాలా విషయాల్లో అట్లా అనిపిస్తూ వచ్చింది. ఒక రీసెంట్ ఇన్సిడెంట్, కార్డన్ సర్చ్ అని హైదరాబాద్ పాత బస్తీలో స్లమ్ ఏరియాస్లో పోలీస్ కార్డన్ సర్చ్ చేస్తుంది. ఇప్పటికీ కంటిన్యూ, దాదాపు నేను అనుకుంటా 7-8 years నుంచి కార్డన్ సర్చ్ జరుగుతుంది. ఈ కార్డన్ సర్చ్ ఎందుకంటే ఈ ఏరియాస్లో డ్రగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేసి కార్డన్ సర్చ్ చేస్తున్నారు. అయితే మేము అడిగేది ఏంటంటే, మరి బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఎందుకు చేయట్లేదు? అక్కడైతే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా డ్రగ్స్. కానీ పోలీస్కి మేము ఆర్టీఐ వేసినా కూడా ఏమీ రిప్లై రాలేదు. అదేదో చెప్పారనమాట ఇలా అలా అనేసి. అయితే దాని మీద స్లమ్స్లో బాగా జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి విజిట్ చేద్దాము, అసలు ఏంటి అనేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేద్దామన్నప్పుడు ఒక ఆన్లైన్ మీటింగ్ చేసుకున్నాం. ముందు చేసినప్పుడు ఒకళ్ళు అన్నారు, ఇది ముస్లిం ఇష్యూ, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని. సో స్లమ్స్లో ఉండేది మొత్తం ముస్లిమ్స్ కాదు కదా, దళితులు ముస్లిమ్సే ఉంటారు స్లమ్స్లో. సో అక్కడ కూడా నాకు కొంచెం ఇలాంటి ఎక్స్పీరియన్స్, అంటే అవగాహన ఉన్నవాళ్ళు, యాక్టివిస్టులు ఉన్నవాళ్ళు, ఇంతకాలం నుండి ఈ ఫీల్డ్లో ఉండి సమ్ 20-30 years నుండి ఉన్న వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇట్లా ఉంది అంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే ఎటు పోతున్నాము అనేసి అందరూ ఒకటే అంటారు.
ఎట్లాగో సుభద్ర గారు చెప్పినప్పుడు అందరు ఒకటే కారు, ఆల్ విమెన్ ఆర్ నాట్ సేమ్, ఆల్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ నాట్ సేమ్, అది డిఫర్ అవుతుంది. తర్వాత కొంతకాలం ముందు సచార్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ముస్లిమ్స్ పరిస్థితి దళిత్స్ కంటే ఇంకా దిగజారిపోయిందని. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ముస్లిమ్స్ పరిస్థితి దిగజారింది కరెక్టే. ఇప్పుడైతే ముస్లిమ్స్ అన్టచబిలిటీ కూడా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడే జుల్కర్ గారు చెప్పినట్టు నార్త్లో ఎంత ఫ్యాసిజం పెరిగింది, ఎంత హేట్రెడ్ పెరిగింది, అది ఇక్కడ కూడా యూనో వస్తూ ఉంది. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో జరిగిన కావడి యాత్ర గురించి నేమ్ ప్లేట్స్ పెట్టాలి అది ఇది అని చెప్పారు కదా, అలాగే ఇక్కడ కూడా రాజాసింగ్ అదే డిమాండ్ చేస్తున్నాడు. సో ఎంత దిగజారిపోతున్నారంటే వీళ్ళు, ఎప్పటికీ ముస్లిమ్స్ దళిత్స్ ఎప్పటికీ అదే బతుకులో ఉండాలి, పైకి రావద్దు అనేది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. సో తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణలో మనం సాధించుకున్నది ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. జుల్కర్ గారు చెప్పినట్టు సెంటిమెంట్ కూడా మర్చిపోయాం. మా కొలీగ్ ఉన్నాడు, ఆయన ఆంధ్ర కొలీగ్ అనమాట. ఆయన అంటున్నాడు, మీ కేసీఆర్ దాన్ని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చేశారు కాబట్టి మీరు సెంటిమెంట్ మర్చిపోయారు అంటాడు ఆయన. నేను ముందే చెప్పాను, నేను ఈ పోయిటరీతో ఎట్లా కనెక్ట్ అయ్యాను ఆ విషయాలు చెప్తానని ముందే చెప్పాను నేను. అయితే రోహిత్ వేముల మీద కూడా రాసిన పోయం కూడా నాకు ఇంకో పోయం నేను రాసింది గుర్తొచ్చింది. ముదస్సిర్ కామ్రాన్ అని ఇప్పుడులో స్టూడెంట్ ఉండే, స్కాలర్ ఉండే, తను కూడా అట్లాగే సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అయితే ఆ పోయం కూడా చాలా కనెక్ట్ అయింది నాకు. ఇంకోటి ఈ నేరానికి ఏ శిక్ష లేదా అనేది ఒక పోయం ఉంది. దాంట్లో చాలా సీరియస్ ప్రశ్నలు లేవనెత్తారు సుభద్ర గారు. దాంట్లో గాంజా సారా లాంటివి ఉన్నాయి కదా, గుట్కా లాంటివి, ఇవన్నీ యూత్ని నాశనం చేస్తున్నారు అనేసి ప్రస్తావించారు. ఈ కాలంలో అయితే ఇంకా ముందుకెళ్ళి పాన్ వీడియోస్, పాన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా యూత్ ఎటుపోతున్నారు అనేది. ఒక 2 వీక్స్ కాలంలో చూస్తే చాలా కేసెస్ ఈ సెక్షువల్ హ్యారాస్మెంట్ గురించి, సెక్షువల్ అబ్యూస్ గురించి ముందుకు వచ్చినాయి. సత్యవతి గారు దాన్ని క్లోజ్గా ఫాలో అవుతున్నారు కూడా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక లాస్ట్ పాయింట్తో ఎండ్ చేస్తాను. 2 పోయమ్స్లో సుభద్ర గారు భాగ్యనగర్ అని ప్రస్తావించారు. అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఆ భాగ్యనగర్ అనేది ఒక ఆర్ఎస్ఎస్ పదం అయిపోయింది, వాళ్ళ వొకాబులరీలో వెళ్ళిపోయింది అది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద రైటర్స్ నాట్ టు యూజ్ దట్ వర్డ్ భాగ్యనగర్ అనేది. వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ నేమ్ హైదరాబాద్ అనేసి. హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది జంట నగరాలు. సో ఆ పేరు మనం కంటిన్యూ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము మీ అందరికీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు జుల్కర్ గారికి.